భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక రాజకీయ పార్టీగా అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది జరిగినా, ముఖ్యంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ అన్ని చోట్ల కూడా బాధలో ఉన్నటువంటి కుటుంబాల వారికి భరోసానిస్తూ జనసేన పార్టీ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందనేటువంటి నమ్మకాన్ని కలిగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరాఘాతంగా తిరుగుతూ అవిశ్రాంతంగా తిరుగుతున్నటువంటి పెద్దలు రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి కూడా మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ. ఎట్లా జరిగింది యాక్సిడెంట్? చాలా సందులో ఉండేవాడండి, బయట ఉండేవాడండి. పవన్ కళ్యాణ్ నుంచి చాలా బయట అప్పట్లోనే పార్టీ పెట్టక ముందే సేవా సమితి చాలా మంది డబ్బులు ఇప్పించాడు. అలాగా బయటలో కుర్రలు మోపు చేసి ఒక టీం కింద తయారు చేసి ఇక్కడ ఏమైనా కాలేజ్ చేతులు లేకపోయినా అలా అటువంటి అందరికీ డబ్బులు ఇప్పించాడండి. భగవంతుడు ఆడికి తీసుకుని టైం ఇచ్చాడండి. కొత్తపేట మాది ముంబడవరం అయినా సరే కొత్తపేట, రాజులు, మలికపురం ఏరియాలో కూడా డబ్బులు ఇచ్చాడు. కోనసీమ అంతా తిరిగి అక్కడ టీం ఏర్పాటు చేసండి. ఏం టీం ఏర్పాటు చేశారు? దుబాయ్లో టీం పార్టీ పరంగా టీం ఏర్పాటు చేశారమ్మా. దుబాయ్ వెళ్ళాడండి, 5 సంవత్సరాలు అక్కడ ఉండండి, డొనేషన్ చేసి అందరికి పంపించి అందరికి డబ్బులు ఇప్పించడం, యాక్సిడెంట్ పార్టీ పెట్టడం, సోషల్ సర్వీస్ సార్ సారీ అమ్మా, మేము పార్టీ పరంగా మేము నిజంగా మీకు పాపం. అవునా? సారీ, యాక్చువల్గా ఇంటికి వచ్చి ఇవ్వాలి మీకు, కానీ కొంచెం సమయం దొరక మరి లేట్ అయిపోతుందనే ఉద్దేశంతో సరేనా మీకు ఆ ధైర్యం నింపడానికి మేమందరం పార్టీ నుంచి ఎప్పుడు ఉంటామమ్మా. సరేనా, మనస్ఫూర్తిగా అంటే ఇంత స్వార్థం లేకుండా పనిచేసిన వ్యక్తిని మనం ఇంత స్వార్థం లేకుండా నిలబడిన మనవాడు చేసాడండి. అది నేను ఏంటంటే అలా ఇచ్చి మళ్ళీ మనవాడు ఇలా తీసుకునే పరిస్థితి వచ్చింది. పుట్టినరోజు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కటౌట్ పెద్ద పెద్ద కట్టేసండి, ఎంతలా చేసేవాడు. ఆయన అంటే పెద్ద పేరు, చాలా అరుదుగా ఉంటారు సార్, చాలా మంచి గొప్ప జన సైనికుడిని కోల్పోయామమ్మా, మంచి జన సైనికుడిని కోల్పోయాం. కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షల రూపాయలు, దీంతో పాటు అందరం ఒక కుటుంబంలాగా మీకు నిలబడతామమ్మా. పార్టీ నుంచి ధైర్యంగా ఉండండి సరేనా, మనస్ఫూర్తిగా కుటుంబంతో జాగ్రత్తగా ఉన్నానమ్మా. మనకంట స్ఫూర్తిని నిలబెట్టేటట్టు మీరు కూడా, బాలకృష్ణ గారు మీరు కూడా జాగ్రత్తగా అందరిని జాగ్రత్త చూసుకోండి. సురేష్ గారు కూడా ఉన్నారు, మీకు ఎప్పుడైనా కూడా ఏ సందర్భంలో మీకు ఇబ్బంది ఉన్నా కూడా తప్పకుండా పార్టీ నుంచి మేము నిలబడతామమ్మా. సరేనా, ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. సారీ అమ్మా. ఈ విధంగా గౌరవించుకుంటున్నాం, అన్యాయం అది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ధైర్యం ఉండాలి. ఇంట్లో కూడా చెప్పలేదంటే కదా, నిన్ను నామినీగా పెట్టారంటే కదా. నిజంగా జన సైనికుడు అంటే ఇట్లా ఉంటారమ్మా, స్వార్థం లేకుండా పాపం. చాలా మంచి సాయం చేసేవాడు, అందరికీ సాయం చేసేవాడు. అంటే అసలు ఎంత స్ఫూర్తిదాయకమో నిజంగా వాళ్ళందరూ చేసే కార్యక్రమాలు, మనస్ఫూర్తి. ఇప్పుడే చెప్తున్నాను, నాకు శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఆ ధైర్యం నింపడానికే పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ పంపించారమ్మా. ఒక కుటుంబం లాగానే ఉంటాం, పార్టీ అంతా కూడా కుటుంబం లాగానే ఉంటాం, ఫ్యామిలీ పార్టీ అంతా కూడా నిలబడతాం. బాగా సాయం చేస్తారు. లేదు ఇక ఈ కష్టకాలంలో నాకు కూడా ఉంటారు, అందరు పార్టీ నుంచి అందరం కూడా. మీరు ధైర్యం ఉండండి, మీకు ధైర్యంగా ఉండండి అమ్మా, ధైర్యంగా ఉండండి. అంటే పార్టీ ఎంత గొప్ప వ్యక్తిని కోల్పోయిందో మాకు అర్థం అవుతుంది, ఎందుకంటే అంత నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తి. పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ ఉండేవాడు. ఎవరికి ఏ వచ్చినా ముందుండేవాడు. వయసుకి చిన్నవాడు కానీ అందరికన్నా ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళకి కూడా ఉండదు, అన్ని తెలివితేటలు ఇచ్చాడు భగవంతుడు. అదే చెప్పారు, చాలా చిన్న వయసు చెప్పారు.
చాలా చిన్న వయసు. పర్లే ఫోటో ఏమన్నా. వాలంటీర్ ఎవరు? మీరు చేయించారు. 300 మెంబర్షిప్ చేశాడు సార్. ఒక రైతు వాళ్ళ డ్రైవర్. లేదమ్మా, పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షల రూపాయలు ఈ ఆర్థిక సాయమే కాకుండా మీకు ఎప్పుడు మేము ఒక ఫ్యామిలీ లాగా ఉంటాము అందరం కూడా. జనసేన పార్టీ నుంచి ఆయన ఏ విధంగా స్ఫూర్తిదాయకంగా ఉన్నారో ఆ విధంగా గౌతమ్ని మనం నిలబెట్టుకుందాం సరేనా. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం కదా అతను కూడా ముందుకు వచ్చి పనిచేసింది. మీరందరూ కూడా జాగ్రత్తగా మీరు మీ ప్రాంతాల్లో మీరు చేయండి, మేము కూడా చేస్తాం పార్టీ సరేనా. జాగ్రత్త ఓపిక ఉండండి. తల్లి ఒక్క నిమిషం నిల్చోండి. సారీ తల్లి. అవయవదానం చేశారన్న చెప్పారు 8 మందికి ప్రాణాలు ఇచ్చారంట కదా, చాలా గొప్ప విషయం. ఆయన హీ గేవ్ హిజ్ ఆర్గన్స్ 8 పీపుల్. అదొకటి చెప్పండి. 8 పీపుల్ 8 మందికి అవయవదానం చేస్తారు. గొప్ప విషయం ఏంటంటే మాతా లక్ష్మీనారాయణ గారు యాక్సిడెంట్ జరిగి బ్రెయిన్ డెడ్గా ఉండి బెడ్ మీద ఉండి కూడా ఆయన తన చాలా గొప్ప విషయం. శరీరంలోని చాలా గొప్ప 8 అవయవాలని దానం చేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు ఎటువంటి ప్రాణాలు తీసుకురావాలి కనుక ఆయన పరువుకి ఆధారాన్ని దానం చేశారు. అటువంటి కుమారుడు మీకు భగవంతుడు ఆ విధంగా ఇచ్చి మరి అన్యాయం జరిగింది, కానీ చాలా గొప్ప విషయం అమ్మ. ఎంతో నేర్పించారు మీరు, ఎంతో నేర్పించారు. మందికి మీరు ప్రాణాలు కాపాడారు మీ నిర్ణయం వలన. జనసేన అంటే బాగా ప్రతి కార్యక్రమంలోనే అమ్మా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అండి. చాలా ప్రాణం పెట్టి చూడండి. అందరినీ జాయిన్ అమ్మన్నారండి. అందరికి సభ్యత్వం కట్టుతానన్నాడండి. అందరినీ మన జనసేన గెలాలని అందరితో చెప్పేవాడండి. మా అబ్బాయి మన కుటుంబం అంతా జనసేనకి ఇయ్యాలమ్మా, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని చెప్పేవాడండి. పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. సారీ బాధపడకండి అమ్మా. మీకు ఏ ఇబ్బంది ఉన్నా మన ఇన్ఛార్జ్ గారు ఉన్నారు, సార్ ఉన్నారు, అందరూ ఉన్నాం. అసలు మీకు ఒక బిడ్డ కింద మేము ఉంటాం. మా కాకినాడలో మొత్తం కుటుంబాలు ఒక 20 కుటుంబాలు ఉంటాయండి. మీరు జనసేనలో ఉండాలి పాప అనేసి మేనత్మవుతుంది అందరికీ 2 నెలల క్రితమే చెప్పాడండి. పెళ్ళికి వెళ్ళి 2 నెలల క్రితమే జాయిన్ అయిపోండి పాప. మన కుటుంబం అందరం కలిపి అందరూ జాయిన్ అయిపోవాలని చెప్పాడండి. అందుకే ఇప్పుడు జనసేన అంటే ఎంత కానీ చాలా ఆదర్శవంతంగా నిలబడ్డారు మీరు తల్లిదండ్రులుగా. అదే చాలా గొప్ప విషయం. చాలా ఆదర్శవంతంగా నిలబడ్డారు, చాలా ఆదర్శవంతంగా. ఎందుకంటే ఆ వయసులో పాపం బిడ్డను కోల్పోయినప్పుడు సమాజం కోసం మళ్ళీ ఆ విధంగా నిలబడడం చాలా గొప్ప విషయం అమ్మ. మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఇద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మామూలు విషయం కాదు, మామూలు విషయం కాదు. ఇది పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయమే కాకుండా పార్టీ నుంచి ఎప్పుడు మేము మీకు అండగా నిలబడతామమ్మా సరేనా. ఎప్పుడు అండగా నిలబడతాం. మేము ఒక మంచి జన సైనికుడిని కోల్పోయాం. పార్టీ ఎప్పుడు అది గుర్తుపెట్టుకుంటుందమ్మా. ఫ్యామిలీ అంతా మీకు అండగా నిలబడతాం. మీకు ఫ్యామిలీ అంటే మా జనసేన పార్టీ కుటుంబం అంతా కూడా మీకు అండగా నిలబడతాం. ఏం చదువుతున్నావు అమ్మా? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయరా? వెరీ గుడ్. జాగ్రత్త చదువుకుంటావా? ఏం అవ్వాలని, ఏం కోరిక ఉంది చేయాలని? టీచర్ అవ్వాలన్నా? వెరీ గుడ్, వెరీ గుడ్. జాగ్రత్తగా మరి డిగ్రీ అయిపోయినాక కోచింగ్ తీసుకుని జాగ్రత్తగా కష్టపడతావా? మీ చెల్లి ఏం చేస్తుంది? ఫస్ట్ క్లాసా? వెరీ గుడ్. జాగ్రత్త పట్టుకో, ఫోటో పట్టుకో, ఫోటో పట్టుకో.
జాగ్రత్త అమ్మా. పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షల రూపాయలు జాగ్రత్తగా మీరు ఉపయోగించుకోండి. కుటుంబం అందరూ ధైర్యంగా ఉండండి సరేనా. ఎప్పుడు మీకు ఏ సమస్య వచ్చినా పార్టీ మీకోసం నిలబడుతుంది అండగా. పార్టీ నిలబడుతుంది. బిడ్డల చదువు విషయంలో కూడా నీకు ఏమైనా సమస్య ఉంటే చెప్పమ్మా తప్పకుండా. జాగ్రత్తగా చేస్తారు. ఇది మీకు ఆ ధైర్యం ఇవ్వడానికే పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ ఇక్కడ పంపించి 5 లక్షల రూపాయలు మీకు ఆర్థిక సాయం ఇస్తున్నాం. చేపిద్దాం. నువ్వు చదువుకో, ఇబ్బంది ఏం లేదు సరేనా. జాగ్రత్త చదువుకో, జాగ్రత్త చదువుకో, జాగ్రత్త జాగ్రత్త. ఏం చదువుకున్నారు? 7th నువ్వు 10th. ధైర్యంగా ఉండు తల్లి. పిల్లల్ని బాగా చదివించుకోండి. పిల్లల్ని బాగా చదివించుకోండి. పాపం కష్టకాలం అంత మామూలు విషయం కాదు, కానీ ఉన్నంత వరకు పార్టీ మీకు ఎప్పుడు అండగానే ఉంటుంది సరేనా. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 5 లక్షల రూపాయలు పంపించారంటే దాని అర్థం డబ్బులనే కాదు, ఎప్పుడు మీకు అండగా ఉంటాం కుటుంబ సభ్యులుగా. పార్టీ తప్పకుండా మీకు అండగా ఉంటుంది. తప్పగా మీకు అండగా ఉంటుంది. మీ కుటుంబం మీకు వీళ్ళకి బిడ్డల చదువు విషయంలో ఏమైనా సమస్యలు ఉన్నా ఏమైనా చెప్పాలన్నా మీరు చెప్పండి. మన వాళ్ళకి నాయకులకి ఏం పర్లేదు, తప్పకుండా సహాయం అందిస్తాం. అదే ఇప్పుడే పరిచయం కాదు. చదువు విషయంలో ఎక్కడ కూడా వెనకాల బాగండి. చదివించండి జాగ్రత్తగా. ఏమైనా సహాయం కావాలంటే అడగండి మా నాయకులని, పార్టీ నాయకులను అడగండి సరేనా. దాంట్లో ఎక్కడ వెనకాల బాగండి. చదివించండి, బాగా చదివించండి. పాపం పిల్లలు చదువుకోవాలి ఉందా నీకు బాగా? ఏం చదువుకుంటావు? టీచర్ వాళ్ళు ఉన్నదా నువ్వు కూడా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. జాగ్రత్త. ఈ పవన్ కళ్యాణ్ గారికి పంపించిన 5 లక్షల రూపాయలమ్మా సరేనా. జాగ్రత్తగా తీసుకుని ఇది మీరు బిడ్డల కోసం మీకోసం జాగ్రత్తగా ఉపయోగించి ఫ్యామిలీ. పిల్లలకి ఆధారం వస్తుంది. మాకు కొంచెం అప్పులు ఉన్నాయి, అవి తీర్తే పిల్లలకి. అప్పుల విషయంలో మీకు ఏమైనా సహాయం కావాలంటే దుర్గేష్ హూస్ దేర్, వాళ్ళకి ఏదో కొన్ని లోన్స్ ఉన్నాయంట, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కొంచెం చెప్పండి. వాళ్ళు సెట్ చేసి ఇబ్బంది పెట్టకుండా ఆ లోన్స్ విషయంలో ఏదో సెటిల్మెంట్ చేసేస్తే బిడ్డల చదువు కోసం ఎక్కువ డబ్బు పాపం దాచిపెట్టుకుంటే బాగుంటుంది. మీరు ఒకసారి ఫాలో అవుతుంది. దుర్గేష్ గారు పరిచయం కదా, దుర్గేష్ గారికి చెప్పండి సరేనా. వాళ్ళు ఎవరు అప్పులాలు ఇబ్బంది పెట్టకుండా ఉన్నదేదో కొంచెం సెటిల్ చేసి క్లోజ్ చేసేట్టు చేద్దాం. చేద్దాంలే. జరిగిందండి. 6,50,000 కోయంబత్తూర్ హాస్పిటల్లో జరిగిందండి ఆపరేషన్. ఇక్కడ ఏపీలో ఎక్కడ కూడా చేయను. 2 ఆపరేషన్స్కి అంత ఎందుకైంది? ఇది మేజర్ హిప్ మొత్తం ఎక్కడ చేశారు? కోయంబత్తూర్ అండి. కోయంబత్తూర్ హాస్పిటల్ చేయించారు. పని ఉందా? అంత దగ్గర ఉంది. నానాజీ గారు ఇక్కడ అంతా కాకినాడలో అంతా ఆయన బాగా చేసి కోయంబత్తూర్ పంపించారు. శశి గారు కా